హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం. ఈరోజు గుంత పొంగనాలు ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ గుంత పొంగనాల కోసం ఇక్కడ నేను 1 కప్పు మినపగుళ్ళని తీసుకుంటున్నాను. అలాగే అదే కప్పుతోని 2 కప్పుల రైస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 2 చెంచాల శనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే అర చెంచా మెంతులు వేసుకుంటున్నాను. ఒక 3 చెంచాల అటుకులు కూడా తీసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా వాష్ చేసి ఒక 5 అవర్స్ పాటు వీటిని మనం నానబెట్టుకోవాలి. ఇక్కడ శనగపప్పు వేయడం వల్ల మంచి కలర్ వస్తాయండి గుంత పొంగనాలు. ఇప్పుడు వీటిని నేను ఇక్కడ మిక్సీ వేసుకుంటున్నాను. వీటన్నిటిని మనం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. ఇగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకొని దీన్ని ఇప్పుడు గరిటతోని బాగా మనం కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఎగ్ బీటర్తోనండి బీట్ చేస్తున్నాను. ఇలా బీట్ చేయడం వల్ల గుంత పొంగనాలు అనేవి బాగా స్పాంజీగా వస్తాయండి. మీ దగ్గర ఉంటే చేయండి, లేకపోయినా స్కిప్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. 8 గంటల తర్వాత చూడండి ఎంత బాగా పొంగిందో ఇది. ఇందులోకి నేను ఇప్పుడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ కనీసం 7-8 గంటల పాటైనా మనం ఈ బేటర్ని పుల్లబెట్టుకోవాలండి. అప్పుడే గుంత పొంగనాలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు ఆ బేటర్ నుంచి కొద్దిగా బేటర్ నేను ఒక చిన్న బౌల్లో తీసుకొని అందులోకి ఆనియన్స్, అలాగే జీలకర్ర, అలాగే తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ బేటర్ని కొద్దిగా మనం వేసుకోవాలండి. హోల్స్కి సగం వరకు వేసుకుంటే చాలు. ఎలాగో పొంగతాయి కదా, ఇవి పొంగినప్పుడు పైకి వస్తాయి. సో మనం ముందే ఎక్కువ వేసుకుంటే ఒకదానికొకటి అతుక్కుపోతాయండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 మినిట్స్ మనం ఉంచాలండి. 10 మినిట్స్ తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసి వీటన్నిటిని మనం రెండో వైపుకి తిప్పుకొని ఇంకొక 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని మనం ఉడికించుకోవాలండి. ఇలా ఇక్కడ ప్రతిదీ కూడా మనం రెండో వైపుకి తిప్పుకోవాలండి. తిప్పుకొని మళ్ళీ మనం దీన్ని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే చాలు, గుంత పొంగనాలు అనేవి రెడీ అయిపోతాయండి. వీటిని మనం మూత పెట్టుకొని మాత్రమే ఉంచాలండి. అంతేనండి, గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. దీన్ని మనం కోకోనట్ చట్నీతో తింటే భలే ఉంటాయండి. నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.